హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారండి. స్పెషల్ అనే కంటే టాలెంటెడ్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. ఆయనే వెంకటేష్. మరి వారితో మాట్లాడదాం. హాయ్ వెంకటేష్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. బాగున్నాను. ఏంటివి మీరు స్పెషల్ గా అన్నమాచార్య కీర్తనలు పాడేస్తుంటారంట. అవునండి. అయితే మా కోసం ఒక కీర్తన పాడతారా? ఓకే, కంపల్సరీ. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గోపేడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. ఆ కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. సూపర్ సూపర్, చాలా బాగా పాడారు. అయితే ప్రపంచాన్ని మీ కళ్ళతో చూడకపోయినా ప్రపంచంలో జరుగుతున్న వాటిని మీరు ఎలా రిసీవ్ చేసుకోగలుగుతున్నారు? సో యాక్చువల్గా మా కోసం స్పెషల్ స్కూల్స్ ఉన్నాయండి. మేము ఇప్పుడు నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను. సో మాకు టెక్నాలజీ ఉంది, స్క్రీన్ రీడర్స్ అని ఉంటాయి, వాటి సహాయంతో మేము మొబైల్స్ ఆపరేట్ చేస్తాము. అదే నేను ఇందా చూసాను, మీరు మొబైల్లో మెసేజ్ పెట్టేస్తున్నారు, మాట్లాడేస్తున్నారు. ఎట్లా మీరు అసలు? మా కోసం ప్రతిదీ స్పెషల్ గా డిజైన్ అయి ఉంటదండి. అంటే ఇప్పుడు మేము క్యాబ్ బుక్ చేసుకోగలం, ఫోన్ పే, గూగుల్ పే, వాట్సాప్ అన్ని చేసుకోగలం. అసలు సపోర్టింగ్ అవసరం లేదు. అయితే అంటే మోస్ట్లీ అవసరం లేదు, వీ కెన్ డూ ఎవ్రీథింగ్. నిజంగా నిజంగా మాకు స్క్రీన్ రీడర్స్ అని ఉంటాయి, వాటి సహాయం మాకు ఒకసారి చూపిస్తారా? ఓకే, కంపల్సరీ. ఇలా ప్రతిదీ వాయిస్ తో వస్తుంటది. సో మేము ఇక్కడ టచ్ చేస్తే అక్కడ అది వాయిస్ తో చెప్తుంటది. మాకు కావాల్సిన ఆప్షన్ ని మేము డబుల్ ట్యాప్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది. ఇలా మేము వాట్సాప్ అన్ని యూజ్ చేయగలుగుతాం. నిజంగా చాలా బాగుంది. ఇంకా మీరు అంటే అన్నమాచార్య కీర్తనలే కాకుండా సినిమా పాటలు కూడా, అందులోనూ రామ్ మిరియాల గారి పాటలు అయితే దించేస్తారని విన్నాం. మా కోసం ఒక పాట రామ్ మిరియాల గారు. లాలాగూడ, అంబర్పేట, మల్లేపల్లి, మలకుపేట, టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా లాలా, మల్లేశన్న దావతులా, బన్ను గాని భారత్లా, టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుకాలా. డీజే టిల్లు కొట్టు, డీజే టిల్లు పేరు, వీని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు, కొట్టేది తీను మారు. సూపర్ సూపర్, చాలా బాగా పాడారు. అట్లాగే మరి అంటే మీ కళ్ళు వచ్చేందుకు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? మీకు ఎలాంటి మెడికల్వి ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఎట్లా? సో యాక్చువల్గా ఈ స్పెషల్ స్కూల్స్ అనేది మోస్ట్లీ ఐ ఇన్స్టిట్యూట్సే రికమెండ్ చేస్తాయి మేడం. ఎందుకంటే మాకు అంటే ఇంకా రావు అనే విషయం తెలిసినప్పుడు, అంటే కొంతమందికి గ్లూకోమా అని ఉంటుంది, కొంతమందికి నర్వ్స్ వీక్నెస్ ఉంటుంది. సో నాకు ఆ ప్రాబ్లం. ఇట్లా మేము ఎల్వి ప్రసాద్ లాంటి ఐ ఇన్స్టిట్యూట్స్ ని కన్సల్ట్ అయినప్పుడు రావు అని కన్ఫర్మేషన్ అయినప్పుడు వాళ్ళ రిహాబ్ పంపిస్తారు. అక్కడ ఎలా మొబిలిటీ అంటే వాక్ ఎలా నడవాలి, సో కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలి, ఇలాంటి కొన్ని స్పెషల్ కోర్సెస్ అలా మిడిల్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి వాళ్ళు నేర్పిస్తారు. కొంచెం బై బర్త్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు కొంచెం ముందే వెళ్తారు కాబట్టి స్పెషల్ స్కూల్స్ రికమెండ్ చేస్తారు. సో నేను
కరీంనగర్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాను. సో ఆ తర్వాత ఇక్కడే దేవనార్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది, వాళ్ళది ఒక బ్రాంచ్ ఉంది, ఇంటర్మీడియట్ అక్కడ చదివాను. సో డిగ్రీ ఇబ్రహీంపట్నంలో నేను బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశాను. బై బర్త్ మీరు by birth. ఓకే ఓకే బై బర్త్. సో వచ్చే ఛాన్స్ లేదని చెప్పారు. ఓకే ఓకే. అసలు మీరు ఎక్కడికైనా అంటే ఇప్పుడు మొబైల్ సర్వీస్ ఇప్పుడు వచ్చింది, అంతకు ముందు ఎట్లా ఉండేది అసలు? సో అప్పటి నుండి సోర్సెస్ వెతకారు మేడం మా సీనియర్స్. సో మేము ఒక కీప్యాడ్ మొబైల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఫుల్ ప్లెజర్ గా ఆపరేట్ చేయకపోయినా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ మొబైల్ కి 5 అనే బటన్ కి డాట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని 1 2 3 కౌంట్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఆ తర్వాత కంప్యూటర్స్ కి కీబోర్డ్ ఉంటుంది కదా, అందులో F కి J కి డాట్ ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకొని ఆపరేట్ చేయొచ్చు. మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు రాస్తున్నాను. అంటే నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మెమరీ పవర్ ఎక్కువ ఉండాలి, ప్రతిదీ మీరు గుర్తు పెట్టుకోవాలి కదా, కళ్ళతో చూడలేనప్పుడు మైండ్ లో అది అనేది మనం రిజర్వ్ చేసుకోవాలి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఒక్కోసారి? యాక్చువల్ గా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మేము వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అనే మాకు తెలుసు కాబట్టి మేము ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వలేదు. అంటే ఇలా ఉంది అనే విషయం మాకేం పెద్దగా ఉండదు, ఎందుకంటే స్పెషల్ గా మేము స్పెషల్ పర్సన్స్ అని మేము ఎప్పుడు మమ్మల్ని అనుకోలేదు. మీరు నిజంగా స్పెషల్ పర్సన్స్, ఎందుకంటే కళ్ళుండే మేము ఒక్కొక్కసారి చిన్న దెబ్బతాయిలా ఏదైనా అమ్మో అబ్బో ఎందుకు ఈ జీవితాలు అనుకొని ఇదయ్యే వాళ్ళు కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం. కానీ మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తున్నారు, నిజంగా అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. ఆల్ ది బెస్ట్ అండి, మీకు నిజంగా ముందుకు సాగాలి, మీరు ఇంకా మంచి జాబ్ లో కూడా ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ తో మేము ముందుకు వస్తూ ఉంటాము, చూస్తూనే ఉండండి.